భారత రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంత, వాళ్ల మాట ఎంతవరకు చెల్లుబాటవుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం అభిప్రాయాల్లో కాదు, అంకెల్లో ఉంటుంది. ఈరోజు మనం ఈ అంకెల వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 14.4%. ఇదేంటంటే మన ప్రస్తుత లోక్సభలో ఉన్న మహిళల శాతం. వినడానికెలా ఉన్నా మన దేశ చరిత్రలోనే ఇదే హయ్యెస్ట్ అంట. కానీ ఇది సరిపోతుందా? అయితే మనం ఎప్పటినుంచో అనుకుంటున్న టార్గెట్ ఎంత? ఏకంగా 33%. ఒకవైపు చూస్తే 14.4, మరోవైపేమో 33. అసలు ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఎక్కడ స్లో అయ్యాం? దీనికి సమాధానం కావాలంటే మనం డేటాలోకి కాస్త లోతుగా వెళ్లాల్సిందే. సరే, ముందుగా నేషనల్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ చార్ట్ చూడండి. మన మొదటి లోక్సభ నుంచి ఇప్పుడు 17వ లోక్సభ వరకు మహిళల ప్రాతినిధ్యం ఎలా పెరిగిందో చూపిస్తోంది. స్వాతంత్రం కొత్తలో అయితే 5% కూడా లేదు. నెమ్మదిగా పెరుగుతూ ఇప్పుడు దగ్గర 15%కి వచ్చింది. గ్రోత్ అయితే ఉంది, కాదనలేం. కానీ ఎంత స్లోగా ఉందో కూడా మనకిట్టే అర్థమైపోతోంది కదా. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రోగ్రెస్ అయితే ఉంది, కాని అది నత్తనడకన సాగింది. 75 ఏళ్లు దాటింది మన ప్రయాణం, కాని మనమందుకున్న శిఖరం కేవలం 15%. ఇది మనల్ని ఆలోచింపజేయట్లేదా? మనం వెళుతున్న స్పీడ్ ఇదేనా అని? మరి ఈ విషయంలో మన పొలిటికల్ పార్టీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏ పార్టీ ముందుంది? ఈ టేబుల్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. 17వ లోక్సభలో బీజూ జనతాదళ్ ఏకంగా 42%, తృణమూల్ కాంగ్రెస్ 37%. ఈ రీజనల్ పార్టీలు జాతీయ పార్టీల కంటే చాలా ముందున్నాయి. అదే బీజేపీ చూస్తే 13.5%, కాంగ్రెస్ 12%. దీన్ని బట్టి కొన్ని పార్టీలు మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడంలో మిగతా వాటికంటే బెటర్గా ఉన్నాయనేగా అర్థం. సరే, సెంట్రల్ లెవెల్ నుంచి ఇప్పుడు స్టేట్స్ వైపొద్దాం. అసెంబ్లీలో సీన్ ఎలా ఉంది? ఈ మ్యాప్ చూడండి, ఇక్కడ కూడా దాదాపు అదే కథ. నేషనల్ లెవెల్లో మనం ఏ ట్రెండ్ అయితే చూశామో అదే ఇక్కడ కూడా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో 15% మార్కన్నా తక్కువే. దేశం మ్యాప్ మొత్తం మీద చూస్తే దాదాపు అంతటా ఒకే స్టోరీ నడుస్తోంది. అయితే ఈ డేటాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఛత్తీస్గఢ్ దేశంలో 15% మార్కు దాటిన ఒకే ఒక్క రాష్ట్రం. అంతకంటే ముఖ్యంగా 2023లో నాగాలాండ్ తన చరిత్రలోనే మొదటిసారిగా 2 మహిళా ఎమ్మెల్యేలను ఎన్నుకుంది. ఇదొక హిస్టారిక్ మూమెంట్. ఇది చిన్న అడుగైనా ఒక పెద్ద మార్పుకు సంకేతం లాంటిది. ఓకే, మన దేశంలో పరిస్థితి చూశాం. మరి ప్రపంచంతో పోలిస్తే మనమెక్కడున్నాం? ఈ బార్ చార్ట్ చూస్తే ప్రపంచ దేశాల పార్లమెంటల్లో మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉందో తెలుస్తోంది. ఇందులో మన ఇండియా ప్లేస్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఇది మనకు కొన్ని కఠిన వాస్తవాలను కళ్లముందుంచుతుంది. ఈ పోలిక చూస్తే కొంచెం షాకింగ్గా ఉంటుంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ర్యాంకింగ్స్లో మన స్థానం 147. ప్రపంచ సగటు 26.5% అయితే మనం దానికి చాలా కింద ఉన్నాం. ఇక రువాండాలో 61.3%, మెక్సికోలో 50%. ఈ నంబర్స్ చూశాక మనమింకా ఎంత దూరం వెళ్లాలో అర్థమవుతోంది కదా. ఇప్పటివరకు మనం చూసిన ఈ డేటా అంతా మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే 33% రిజర్వేషన్ ఇప్పుడు చట్టమయ్యింది. సరే, కానీ కేవలం ఒక చట్టం చేస్తే సరిపోతుందా? రాజకీయ పార్టీల్లో మార్పు రాకుండా, ఓటర్ల మైండ్సెట్ మారకుండా ఈ గ్యాప్ని మనం ఎలా పూరించగలం? ఈ ప్రయాణం చట్టంతో ఆగిపోతుందా, లేక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుందా?